ఉమ్మడి గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో 456 పోలింగ్ కేంద్రాలు, ఏలూరు జిల్లాలో 66 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయమంటున్నారు. కలెక్టర్ వెట్రి సెల్వితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఏ ఏర్పాట్లు చేశారు? సో మనకి 8 o'clock పోలింగ్ స్టార్ట్ అయినాయి. 7:30కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాము. మన మోటార్స్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఒక టాయిలెట్ కూడా ఏర్పాటు చేసి పెట్టాము. ఎవరైనా ఎల్డర్లీ పీపుల్ వస్తే వాళ్ళు కూర్చోడానికి చైర్లు కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేయమన్నాము. ఏమన్నా అడిగితే చూస్తేనా దానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడు దాకా అరౌండ్ 10 to 11% అన్ని చోట్ల పోలింగ్ జరిగి ఉన్నాయి. మనకు 4 PM వరకు పోలింగ్ ఉంటుంది. అలాగే మందకోడిగా పోలింగ్ జరుగుతుందంటూ కూడా జరుగుతుంది. దానికోసం పెరగడం కోసం, ఓటింగ్ శాతం పెరగడం కోసం ఏ ఏర్పాట్లు చేశారు? సో మనం ఆల్రెడీ అందరికీ ఇన్ఫార్మ్ చేసి ఉన్నాము. నిన్నటి నుంచి కంటిన్యూస్గా ఈ స్వీప్ యాక్టివిటీ కింద అందరికీ అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. సో ఇవాళ పోలింగ్ కాబట్టి మనకు ఎక్కువ టీచర్స్ కూడా మనకి ఇందులో ఓటర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా లోకల్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. సో దట్ దే కెన్ కమ్ అండ్ ఓట్. అలాగే 4 గంటల పోలింగ్ తర్వాత ఈ బ్యాలెట్ బాక్సులు తీసుకురావడానికి ఏ ఏర్పాట్లు చేశారు? సో మనకు పోలింగ్ పార్టీస్ తోటి సెక్యూరిటీ అండ్ బస్సెస్ కూడా ఏర్పాటు చేశాము. సో ఇవి సీల్డ్ బోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ ని తీసుకొచ్చి మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఉన్నాము, రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ఉన్నాము. సో ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ చెప్పేసి అన్ని డివిజనల్ ఆఫీసెస్ లో ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ పెట్టి ఉన్నాము. అక్కడికి ఇవన్నీ తీసుకొచ్చి జంగారెడ్డిగూడెం ఆఫీస్, సబ్ కలెక్టర్ నూజివీడు ఆఫీస్ అండ్ మనకి ఆర్డీఓ ఏలూరు మాత్రం సిఆర్రెడ్డి కాలేజ్లో ఇస్తారు. అక్కడ నుంచి అన్ని మనకు మెయిన్ రిసెప్షన్ సెంటర్ కి మిగతా అన్ని జిల్లాల నుంచి కూడా మనకు సిఆర్రెడ్డి కాలేజ్లో ఉన్న రిసెప్షన్ సెంటర్లో తీసుకుంటాం. అలాగే 456 పోలింగ్ కేంద్రాల్లో ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు, అక్కడే ఏర్పాట్లు చేశారు? సో మనకు 456 పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము. అవి లైవ్ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి, మన కంట్రోల్ రూమ్ లో ఉన్నాయి. ఆల్ ద 456 పోలింగ్ స్టేషన్స్ లో పెట్టి ఉన్నాము. సో ఇప్పుడు మనకి ఎలాంటి వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ మనం గుర్తింపు చేయలేదు. వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీ ఇష్యూస్ ఆల్సో యాజ్ ఆఫ్ నౌ. అలాగే ఓటర్లు ఎవరైనా ఓటు మిస్ అయినా వారికి ఏర్పాట్లు చేశారు? సో మనకు ప్రతి పోలింగ్ స్టేషన్స్ లో బిఎల్ఓని, విఆర్ఓని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టి ఉన్నాం. వాళ్ళ దగ్గర ఎలక్టో రోల్ ఉంటుంది. సో బిఎల్ఓలే మామూలుగా నమోదు చేశారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎవరైనా ఎక్కడ ఏ సీరియల్ నెంబర్ ఏ పోలింగ్ స్టేషన్ వెళ్ళాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయితే వాళ్ళ క్లారిటీ ఇచ్చి పంపిస్తారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 456 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని గుర్తిస్తున్నాము. అలాగే ఎవరైనా ఓటు మిస్ అయితే వారి కోసం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి ఎన్నికల అధికారి అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడతాయి. కెమెరా పర్సన్ సాయితో మురళి, ప్రైమ్ 9 న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.